హాయ్ అండి. 'మిరాయ్' మూవీ రివ్యూ మాట్లాడుకుంటున్నాం అండి. 'మిరాయ్' మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. ఇంకా సినిమా ఎలా ఉందంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏం లేదు. డౌటే వద్దు. టికెట్లు బుక్ చేసుకొని మీరైతే సినిమాకెళ్ళిపోండండి. 'మిరాయ్' సినిమా చాలా బాగుంది. 'తేజ సజ్జా' ఖాతాలో మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే పడింది. దీనికి ముందు 'హనుమాన్' గావచ్చు, ఈ సినిమాతోటైతే వరుసగా దాని ముందు 'జాంబిరెడ్డి' గావచ్చు, దాని ముందు చూసుకుంటే మీకు 'ఓ బేబీ' అనుకుంటా. అది సమంత గారికొస్తది క్రెడిట్. కానీ ఈ 3 సినిమాలు వరుసగా అయితే ఆమెకైతే బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. నెక్స్ట్ వచ్చేది కూడా 'జాంబిరెడ్డి 2' అంట. మరి ఆ సినిమా ఎలా ఉంటదో తెలీదు గానీ, ప్రస్తుతం 'మిరాయ్' గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 'మిరాయ్' సినిమా అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. నేను ట్రైలర్ చూసినప్పుడే చెప్పాను. ఆ విజువల్స్ చూస్తే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక రేంజ్ సినిమా అయితే మాట్లాడుకున్నాం మనం. దానిలో చూసుకుంటే ఈరోజు సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించిందండి. హాలీవుడ్ రేంజీ గ్రాఫిక్స్ కనపడ్డాయండి. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే మీరు చూసుకుంటే ఇంటర్వెల్‌లు గావచ్చు, లేకుంటే క్లైమాక్స్‌లో వచ్చే ఏదైతే సీన్స్ ఉంటాయో అవైతే హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయండి. హాలీవుడ్ రేంజ్‌కి ఏం తక్కువ కాదనైతే నాకైతే అనిపించింది. ఇంగా మళ్ళీ మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు గానీ, మనం రీసెంట్‌గా కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆ విజువల్స్ చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు 'ఆదిపురుష్' 500,00,00,000, 600,00,00,000 అన్నారు. ఈ సినిమాకి ఖర్చయింది 50,00,00,000 మాత్రమే. 'తేజ సజ్జా' రెమ్యునేషన్‌తో కలుపుకొని అందరి రెమ్యునేషన్ కలుపుకొని కూడా మొత్తం కూడా 50,00,00,000 అయిపోయిందంట. మరి 50,00,00,000 ఇంత ఔట్‌పుట్ వస్తుంటే మీరు 100,00,00,000, 200,00,00,000, 500,00,00,000, 400,00,00,000 ఖర్చు పెట్టామని చెప్తారు. విజువల్స్ చూస్తేనేమో ఇంత దారుణంగా ఉంటాయి. కాబట్టి ఆహ్, ఎక్స్‌ట్రార్డినరీ అండి. రీసెంట్‌గా 'కొత్త లోక' అని ఒక సినిమా వచ్చింది. మలయాళం సినిమా. దాంట్లో చూసాం అది కూడా 30,00,00,000 30, 40,00,00,000 సినిమా తీశారంట. అందులోనూ విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీగా కనిపించినియి. చూసుకుంటే ఓవరాల్‌గా వచ్చేసి ఈ 'మిరాయ్' సినిమా వచ్చేసండి నాకైతే బాగా నచ్చిందండి. దీనిలో ఇంగ తప్పులు ఎతకడానికి 1, 2 తప్ప పెద్దగా ఏమి మనకు మిస్టేక్స్ ఏం కనపట్లేదు. ఒక కథ అనుకున్నారు. ఆ కథకే స్టిక్ అని ఒక ఎక్స్‌ట్రార్డినరీగా దాన్ని చూపించడం, మొత్తం ఆ లొకేషన్స్‌ని క్రియేట్ చేయడం గాని, అయన్నీ గాని ఎక్స్‌ట్రార్డినరీగా కనిపించింది నాకైతే సినిమా. బేసిక్ ప్లాట్ వచ్చేసి మనకు తెలిసిందే. ఆల్రెడీ వాళ్ళు చెప్పి ప్రమోషన్స్‌లోనే చెప్పారోళ్ళు. అశోక చక్రవర్తి కాలంలో 9 ఉంటాయి. ఆ 9లో 8 వచ్చేసి మన మనోజ్ విలన్ సొంతం చేసుకుంటాడు. ఆ 9దో దాన్ని కాపాడడమే పని గాబట్టి మిరాయి పని. మరి ఆ మిరాయి అనేది ఒక ఆయుధం. ఆహ్, 'తేజ సజ్జా' దీంట్లో అయితే మంచిగా ఇమిడిపోయి చేసేసాడు. మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయండి. అతను చేసుకుంటున్నాడు, లేకుంటే ఆ డైరెక్టర్లు అప్రోచ్ కూడా అవుతున్నారు అతని దగ్గరికి ఇలాంటి డిఫరెంట్ కథలతోటి. మరి ఇదే కథని హిందీలో ఒక విలేకరు అతను, ఆమె తెలీదు గానీ అడిగారు అతన్ని. నాకు తెలుసు మీరు దేవుని పేరు చెప్పుకొని మీరు సినిమాలు తీస్తారా? దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారనంటే ఆహ్, అంత పిచ్చి క్వెషన్ అండి అది. మన దేవుళ్ళని మనం ఎక్స్‌పోజ్ చేసుకోకపోతే ఎవడు చేస్తాడు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కావట్ల. అడిగిన ప్రశ్నే నాకు అర్థం కావట్ల. మీరు దేవుడిని క్యాష్ చేసుకుంటున్నారంటే మరి నువ్వు అసలు రెగ్యులర్ సినిమాలు తీసేది ఎవరు తీస్తున్నారు? అవే యాక్షన్స్ 'సల్మాన్ ఖాన్', 'అమీర్ ఖాన్' మీరు చూసుకుంటే 'షారుఖ్ ఖాన్' అవే యాక్షన్ సీన్స్ అవే కదా వచ్చేది.